నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాధృతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. ప్రతి మాసంలో చెప్పుకునేటువంటి మాస ఫలితాలు. అయితే ఈ మాసం ప్రత్యేకించి జనవరి మాసం. జనవరి అనగానే మనకు ఆంగ్ల కాలమాన ప్రకారంగా సంవత్సరం మారుతుంది. 2026 జనవరి. మనకు ఎంతగా మన శాస్త్రంలో సనాతన ధర్మంలో మనకు ఉగాది నుండి మొదలుపెట్టేటువంటి సంవత్సరం అయినప్పటికీ గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 1 అనగానే కొత్త సంవత్సరం అనుకునేటువంటి పరిస్థితి ఉంది. కనుక మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర అంటే ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సంవత్సరంలో మొట్టమొదటిగా వచ్చేటువంటి జనవరి మాసం ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. జనవరి కొత్త ఆశలు, కొత్త ఊహలు అందరూ కూడా ఇప్పుడున్నటువంటి కాలానికి ఇవన్నీ కూడా కొత్త నెలగానే అనుకరిస్తూ ఉంటారు. కాబట్టి ఇందులో ప్రత్యేకించి ఈ మాసంలో మనకు కనబడేటువంటి ఒక ప్రత్యేకత ఏంటి అంటే, ఈ మాసంలో పండగలే వచ్చిన గ్రహాల అన్నీ కలిసి ఒకచోట కూటమి అయ్యేటువంటి పరిస్థితి ఉంది. గ్రహ కూటమి అంటారు, పంచగ్రహ కూటమి. ఇది మనకు జనవరి మాసంలో 16వ తారీఖు తర్వాత మకర రాశిలో అంటే సహజ సిద్ధమైనటువంటి దశమ భావంలో ఈ గ్రహ కూటమి ఉండడం వల్ల కూడా ఈ జనవరి మాస ఫలితాలు కొందరికి, కొన్ని రాశుల వారికి అద్భుతంగాను, మరికొన్ని రాశులకు సమాంతరంగాను, మరికొన్ని రాశులకు కాస్త కష్టంగాను అనిపించే విధంగా ఉంటాయి. సరే, మరి ఆ విధంగా చూస్తూ ఒక్కొక్క రాశికి ఏ రకమైనటువంటి ఫలితాలను ఇస్తాయి, వాళ్ళకి ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాలన్నింటిలో కూడా అంటే పిల్లలైతే చదువు సంధ్యలు, పెద్దవాళ్ళైతే వాళ్ళు చేసేటువంటి నిత్య కార్యక్రమాల్లో ఈ మాసం అంతా కూడా ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఈ ఫలితాలు అంటే దుష్ఫలితాలు ఉన్నట్టయితే అవి ఉండకుండా ఉండడం కోసం ఏం పరిహారాలు చేసుకోవాలి, అలాగే మామూలుగా కొంచెం సమస్థితిలో ఉన్నట్టయితే వాటిని వృద్ధి చేసుకోవడం కోసం ఎలాంటి దైవారాధన చేస్తే అది వృద్ధి అవుతుందో తెలుసుకుందాం. మీనరాశి 2వ పక్షంలో అంటే జనవరి 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఎలా ఉంటుంది అంటే, ఈ పంచగ్రహ కూటమి మంచి అనుకూలతను ఇస్తుంది. మొదటి పక్షంలో అంతకుముందు ఎలా ఉందో అలాగే ఉంటుంది, ఏ రకమైన వృద్ధి చెందరు అని చెప్పినప్పుడు ఇప్పుడు 15వ తారీఖు నుండి గ్రహాల మార్పు వల్ల మంచి అనుకూలమైనటువంటి వస్తుంది. 11వలో లాభస్థాన స్థిత కుజుడు వచ్చాడు. లాభస్థానంలో కుజుడు ఉన్నప్పుడు ఏమవుతుంది, ధైర్యం వస్తుంది, భూలాభం వస్తుంది, దేశాంతర స్థితి జరుగుతుంది. ఇవన్నీ కూడా గృహలాభం అంటే ఏదైనా ఇల్లు కొనాలన్నా, ఒక మంచి ఇంటి వాస్తులో ఉన్నటువంటి ఇంటిలోకి వెళ్ళాలన్నా, సంతానం కోసం చేసేటువంటి ప్రయత్నాల కోసం అన్నా, ఇవన్నీ కూడా చాలా వరకు చెప్పాలంటే సంతోషంతో కూడినటువంటి ఫలితాలన్నీ వస్తాయి. సంతోషం సగం బలం కాబట్టి అలాంటి బలం, ధైర్యం, స్థైర్యం వస్తుంది 2వ పక్షంలో. మొదటి పక్షంలో అంతకుముందు ఉన్నట్టు యథాతథంగా ఉన్నప్పటికీ 2వ పక్షంలోకి వచ్చేసరికి వచ్చేటువంటి పంచగ్రహ కూటమి వల్ల చక్కటి ఆనుకూల్యమైనటువంటి స్థితి వస్తుంది, ధైర్యం వస్తుంది. ఎందుకంటే 11వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు మూలంగా ధైర్యంతో పాటు మనకి భూ సంబంధితమైనటువంటి ఒక గృహం కానీ, ఇంకేదైనా కానీ, వాహనం కానీ, ఇలాంటివన్నీ కూడా మనకు లాభం చేకూర్చే స్థితిగా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులతో స్నేహం, ఎందుకంటే రవి కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి రాజకీయ నాయకులతో స్నేహం కానీ, ఒక కీర్తి, ప్రతిష్ట, ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ కనిపించేటువంటి స్థితి ఉంది. ఏది ఏమన్నా సరే ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. మరి రావాలి అంటే దానికి కావాల్సినటువంటి స్థితి ఏంటి అంటే దేవతారాధన తప్పనిసరిగా ఉండాలి. గ్రహ అనుకూల్యత కోసం నవగ్రహ ఆరాధన చేయడం అనేటువంటిది మర్చిపోకుండా చేయాల్సినటువంటి పని. ఇవి చేసినట్టయితే ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా, ఆనందంగా ఈ మాసం అంతా కూడా మీనరాశి వారికి ఉంటుంది అని చెప్పొచ్చు. ఏది ఏమన్నా గ్రహ సంచారం అనేది మన చేతిలో ఉన్నటువంటిది కాదు. జన్మరీత్యా మనం ఏ రాశిలో పుట్టినప్పటికీ గోచార రీత్యా జరుగుతున్నటువంటి మార్పుల వల్ల కొంత మన రాశి మీద ప్రభావం పడడం అనేటువంటిది సహజంగా జరిగేటువంటి స్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో గ్రహస్థితి ఇలా ఉంది, మరి ఇంతేనా అంటే ఒక మాసంతో జరిగేటువంటిది కాదు పూర్తి జీవితంలో అనేక రకాలైనటువంటి మార్పులు వస్తున్నప్పటికీ కూడా ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలను తీసుకుంటూనే దాన్ని ఒక పునాదిగా మనకు చెడు జరుగుతున్నప్పుడు జరగకుండా ఉండడం కోసం ఏం చేయాలి, మంచి జరుగుతున్నప్పుడు దాన్ని ముందుకు తీసుకువెళ్ళడం కోసం ఏం చేయాలి అన్నది తెలుసుకోవడం కోసం చేసే ప్రయత్నమే జాతకాన్ని తెలుసుకోవడం.
గోచార రీత్యా ఉండేటువంటి ఫలితాలను తెలుసుకోవడం. మరి ఈ రీత్యా కనుక మనం చూసినట్టయితే ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితం ఉన్నప్పటికీ కూడా మనం పరిహారం, ఎందుకంటే మనకు గ్రహాలు ఎలా ఉన్నాయి, ఎందుకున్నాయి అంటే ఇదంతా కూడా పూర్వజన్మ సుకృతం అనే అంటాం. పూర్వజన్మలో ఉన్నటువంటి ఫలితాలకు ఆధారంగానే ఆ పూర్వపుణ్య ఫలంగానే మనం పుట్టినటువంటి రాశిగానే ఉంటుంది. మనం వచ్చేటువంటి కాలగమనంలో వచ్చేటువంటి మార్పులు కూడా మనకు అందుకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి మనం చేసే పాపపుణ్యాల మీద, మనం ఇప్పుడు చేస్తున్నటువంటి పుణ్యాల మీద మన ఫలితాలను సర్దిద్దుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. దేనికైనా సరే ఎప్పుడూ కూడా గ్రహాల అనుకూలత ఉండాలి, దైవ అనుగ్రహము ఉండాలి. కాబట్టి మనం ఈ మాసం అంతా కూడా జనవరి మాసం అంటేనే మనకు మొదటి పక్షం అంతా కూడా మనకు తెలిసినటువంటి విషయమే. విష్ణుదేవుడి ఆరాధన చేస్తూ ధనుర్మాసాన్ని పూర్తిగా చేసుకుంటూ గోదాదేవి కళ్యాణంతో విష్ణుమూర్తి, గోదాదేవి, శ్రీరంగనాథుడు, గోదాదేవికి కళ్యాణం చేస్తూ ఉంటాం కదా. ఈ కళ్యాణం వరకు కూడా నిత్యం ఆ విష్ణు సహస్రనామం అంటే మొదటి 15 రోజులు విష్ణు సహస్రనామం చేసుకోవడం. అందులోనూ మళ్ళీ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ మాసంలో వచ్చేటువంటిది వైకుంఠ ఏకాదశి. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఈ మాసమంతా కూడా మనం పుణ్యమైనటువంటి ఫలితాలను పొందాలి అంటే తప్పనిసరిగా ఆ విష్ణు సంబంధితమైనటువంటి ఆలయాలకు వెళ్ళడం, విష్ణు సహస్రాన్ని చదవడం, వీటితో పాటు ఎక్కడైనా సరే ఆ విష్ణు దేవాలయాల్లో ఆ ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని పెట్టడం, ఇవి మనం చేయవలసినటువంటివి. వీటితో పాటు విష్ణు సంబంధితమైనటువంటివి కనుక ఇక్కడ ఏదైనా బుధవారాల రోజులో కానీ, లేకపోతే మనకి ఇప్పుడు వచ్చే వైకుంఠ ఏకాదశి రోజు కానీ, లేదు ఈ పండగ 3 రోజుల్లో మనకి వచ్చేటువంటి భోగి, సంక్రాంతి, కనుమ, ఈ 3 రోజుల్లో కానీ మీకు తోచినంత, మీరు చేయగలిగినంత దానం, ధర్మం ఈ రెండింటిని కనుక చేసినట్టయితే ఈ మాసంలో మీకున్నటువంటి అనేక రకాలైన చెడు ఫలితాలు ఎవరికి ఏ రకంగా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోయి ఈ అడ్డంకులన్నీ పోతూ హాయిగా ఉండగలుగుతారు. కాబట్టి ఇక్కడ మనం ప్రత్యేకించి నిత్య దేవతారార్చన లేదా ఇష్ట దేవతార్చన చేస్తూనే విష్ణు దేవాలయాల్ని సందర్శిస్తూ దానం చేసినట్టయితే మనకు ఏ రకమైనటువంటి కీడు కలగకుండా ఈ జనవరి మాసం. ఎందుకు మనం ఈ జనవరి మాసంలో ప్రత్యేకించి ఇలా చెప్పుకుంటున్నామంటే ఏదైనా సరే సంవత్సరంలో మొట్టమొదటి మాసంలో ఎలాంటి విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళినట్టయితే సంవత్సర కాలం దిగ్విజయంగా ఉంటుంది అనే భావన ఉంటుంది. కాబట్టి దానం, ధర్మంతో మన కష్టాలని కడతెరుచుకుందాం. మొత్తంగా మనం చెప్పాలి అంటే ఇప్పుడు మీరు రాశి ఫలితాలు చూడగానే చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏదో గ్రహస్థితి అన్నారు, మళ్ళీ ఏదో చెప్పారు, ఇది ఇలా కాదు మాకు ఇలాగే జరిగింది అంటే కొంతమందికి 3 రకాలుగా మనం చెప్పచ్చు. ఒకటి ఏంటంటే మన పూర్వ పుణ్య ఫలితాల్లో దాన్ని మనం బేరేజ్ వేసుకుంటూ వెళితే మన పాపకర్మల్ని వదిలించుకుంటూ వాటిని బ్యారేజ్ చేసుకుంటూ వస్తున్నటువంటి స్థితిలో కొంత కష్టం, నష్టం అనేటువంటిది కనిపించేటువంటిది ఒక పద్ధతి. ఇక రెండవ పద్ధతి, మనం నిజంగా మనము మన రాశి ఇదేనా, మన స్థితి ఇదేనా అన్నది సగం మందికి తెలియదు. ఎందుకంటే జన్మ సమయంలో సరిగ్గా నిర్ణయం తీసుకున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. పాతకాలంలో అయితే ముఖ్యంగా ఊర్లలో ఉండి హాస్పిటళ్ళల్లో సరి అయిన సమయం చెప్పినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక మూడవ స్థితికి వస్తే ఇక్కడ మనం చెప్పాల్సింది ఇది గోచార రీత్యా జరిగేటువంటి మార్పులు. ఈ గోచార రీత్యా జరుగుతూ ఉన్నప్పుడు కోటాను కోట్ల మందిలో కొంతమందికి మాత్రమే ఎందుకు అవుతుంది, మిగతా వాళ్ళకి ఎందుకు అవ్వదు అంటే జన్మరాశి మనం ఏదైతే జన్మకుండలి రీత్యా మన జన్మరాశి చక్రంలో మనకు కొన్ని రకాలైనటువంటి యోగించే గ్రహాలు, యోగించని గ్రహాలు ఉండడం వల్ల ఆ గ్రహస్థితి ఏ స్థానంలో ఉందో, 10వ స్థానంలో ఉంటే ఉద్యోగానికి నీకు ఇబ్బంది లేనటువంటి రవి ఉన్నాడు, చక్కగా గవర్నమెంట్ ఉద్యోగం అనుకోవచ్చు. అలా కాకుండా ఇబ్బందులు కలిగించేటువంటి స్థితి ఉందా, ఏ గ్రహాన్ని ఏది చూస్తుంది అంటే గ్రహం యొక్క యుతి, దృష్టి, ఇవన్నిటి మీద ఆధారపడేటువంటి ఈ గొప్పనైనటువంటి వాడిని మనము స్థాళీపులక న్యాయంగా చెప్పడమే ఇందులో ఉంటుంది. కొంతగా మనకు జరగబోయే నష్టాలు ఎందుకు చెప్తారు అంటే ఆ నష్టాలను తట్టుకొని ముందుకు వెళ్ళడం కోసం. కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలను కడతీర్చుకోవడం కోసం సవ్యమైన మార్గంలో వెళ్ళండి, ఈ దేవత ఆరాధన చెయ్యండి అని చెప్పడం కోసం చేసేటువంటి ప్రయత్నమే ఈ మాస ఫలితాలు అని చెప్పచ్చు.